మల్లాం గ్రామం పర్యటించిన దళిత హక్కుల పోరాట సమితి బృందం. బహిష్కరణ పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. సమితి అధ్యక్షులు జేవీ డిమాండ్. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ గత కొన్ని రోజుల క్రితం మల్లాం గ్రామంలో అగ్రవర్ణాల వ్యక్తులు దళితులను సాంఘిక బహిష్కరణ చేయడాన్ని ఖండిస్తూ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్ గురువారం ఉదయం మల్లాం గ్రామం పర్యటించి షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో మృతి చెందిన పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అన్ని విధాల సహాయం అదే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. సాంఘిక బహిష్కరణ జరిగిన తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పర్యటన ముగించుకుని పిఠాపురం సూర్యాలయ గంధాలయంలో సాకా రామకృష్ణ అధ్యక్షతన బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధం అనే అంశం మీద ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వ్యక్తులతో చర్చించి ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. నాగరికత విద్యా విధానాలతో అభివృద్ధి చెందుతున్న సప్త సమాజంలో సాంఘిక బహిష్కరణ నాగరికత రాజ్యాంగంలో లేని అంశమని, ఈ బహిష్కరణ దళిత హక్కుల పోరాట సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, బహిష్కరణకు పాల్పడిన ద్రోహులను కఠినంగా శిక్షించకుండా శాంతి కమిటీ వేయడం జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తప్పుపట్టారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి గురై మృతి చెందిన సురేష్ కుటుంబంలో తన భార్యకి ఉద్యోగం కల్పించాలని, పిల్లలకు చదువులకయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించాలని, సరైన గృహం లేక ఫ్లెక్సీల నీడలో తలదాచుకున్న కుటుంబానికి గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోదకొండ, విశాఖ జిల్లా సమితి అధ్యక్షులు టైగర్ ఎస్ రాజు, కార్యదర్శి రాంబాబు, లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొడుగు సత్యనారాయణ, 16వ వార్డు కౌన్సిలర్ పెదపాటి రాజేష్ కుమార్, ఆంధ్ర మాల మహానాడు జిల్లా నాయకులు కండవల్లి సుబ్బారావు, ఆర్డీఓ నాయకులు బల్ల సురేష్, దడాల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్లంలో జరిగిన బహిష్కరణ మీద రాష్ట్ర నాయకులు జేవీ ప్రభాకర్ గారు కుటుంబాన్ని, గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయితే కంప్యూటర్ యుగంలో కూడా ఇలా బహిష్కరణలు అనేది చాలా దురదృష్టకరం. ఇంకా ఈ ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ ఇక్కడ ఏ ప్రపంచంలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒక దళిత యువకుడు చనిపోయిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయి. ఇక్కడ కొంతమంది ఇలాగా కుల బహిష్కరణ అనే ఆలోచన రావడం అనేది చాలా ఇబ్బందికరం. అందుకని కుటుంబానికి పోషించే దిక్కు, పెద్ద దిక్కు చనిపోయారు కనుక ఇవాళ ప్రభుత్వం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సందర్శించి వీళ్ళకి ఆర్థిక పరిస్థితిని చూసి వీళ్ళకి సహాయం, అన్ని విధాల సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చదువుకున్న పిల్లలు, 2 పిల్లలు, పాప బాబు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును చూడాలి. భార్యకు కూడా ఒక ఉద్యోగం కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు చూసుకుంటే ఇవాళ బరకాల్లో నివాసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు వర్షం వచ్చినా, వరద వచ్చినా కూడా అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించి వీళ్ళ పరిస్థితిని చూసి అన్ని విధాలా ఆదుకోవాలని ఇక్కడ గ్రామ పర్యటన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్లంలో జరిగిన బహిష్కరణ మీద రాష్ట్ర నాయకులు జేవీ ప్రభాకర్ గారు కుటుంబాన్ని, గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయితే కంప్యూటర్ యుగంలో కూడా ఇలా బహిష్కరణలు అనేది చాలా దురదృష్టకరం. ఇంకా ఈ ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ ఇక్కడ ఏ ప్రపంచంలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒక దళిత యువకుడు చనిపోయిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయి. ఇక్కడ కొంతమంది ఇలాగా కుల బహిష్కరణ అనే ఆలోచన రావడం అనేది చాలా ఇబ్బందికరం. అందుకని కుటుంబానికి పోషించే దిక్కు, పెద్ద దిక్కు చనిపోయారు కనుక ఇవాళ ప్రభుత్వం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సందర్శించి వీళ్ళకి ఆర్థిక పరిస్థితిని చూసి వీళ్ళకి సహాయం, అన్ని విధాల సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చదువుకున్న పిల్లలు,
2 పిల్లలు పాప బాబు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును చూడాలి. భార్యకు కూడా ఒక ఉద్యోగం కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు చూసుకుంటే ఇవాళ బరకాల్లో నివాసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు వర్షం వచ్చినా వరద వచ్చినా కూడా అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించి వీళ్ళ పరిస్థితిని చూసి అన్ని విధాలా ఆదుకోవాలని ఇక్కడ గ్రామ పర్యటన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.